వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీ ముందు రావడం జరుగుతూ ఉంది. మీకు తెలిసిందే, దాదాపుగా నేను 20 సంవత్సరాలుగా మీడియాలో ఉన్న తర్వాత సైబర్ క్రైమ్ అనేది చాలా వ్యాస్ట్గా పెరుగుతూ ఉంది. మరి పెరుగుతున్న సైబర్ క్రైమ్కి మన వంతుగా ఏదైనా కృషి చేయాలని చెప్పేసి ఒక ఎన్జిఓ ఇన్కార్పొరేషన్ న్యూఢిల్లీ అఫీషియల్గా ఒక ఎన్జిఓని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్జిఓ పేరు సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేషన్ ఫౌండేషన్. సో నాతో కొంతమంది టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. కొంతమందిని గ్యాదర్ చేసుకొని సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డ వారిని ఏ రకంగా రక్షించుకోవాలి. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మరి మీరేం చేయాలనుకుంటున్నారని చెప్పాను, దాని మీద మీకు అనుమానం వస్తుంది. కాకపోతే పోలీసులు ఉన్నా కూడా ప్రధానంగా మన ఉద్దేశం అంటే ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, ఏ రకంగా వాళ్ళకు అవేర్నెస్ తీసుకుని రావాలి. ఇదే కాకుండా మీరు ఏదన్నా సైబర్ క్రైమ్ జరగగానే 1930 కాల్ చేయాలి, ఖచ్చితంగా 1930 కాల్ చేయాలి. లేదంటే cybercrime.gov.in కనుక మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మా ఎన్జిఓ టీం, మా దగ్గర ఎథికల్ హ్యాకర్స్ ఉన్నారు, తర్వాత అలాగనే చాలామంది స్వచ్ఛందంగా మాతో కలిసి పనిచేయడానికి వాలంటీర్స్గా వచ్చి ఉన్నారు. అలాగనే సైబర్ వారియర్స్ కూడా మాతో ఉన్నారు. సో వీళ్ళందరి సహకారంతో సైబర్ నేరస్తుల బారిన పడ్డ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సైబర్ హెల్ప్స్ ఎన్జిఓ అంటే ఈ పూర్తి పేరు సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేషన్ ఫౌండేషన్ అన్న ఎన్జిఓ పేరు మీద అనేక కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే రీసెంట్గా IIIT బాసరాలో కూడా మేము ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా రకరకాల AI టూల్స్ అంటే ప్రజలకు ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. హోప్ అయిన కూడా ఒక టూల్ని రీసెంట్ రిలీజ్ చేసాం. దాని గురించి తర్వాత చెప్తాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రత్యేకమైన వాట్సాప్ AI బాట్, వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ను పరిచయం చేద్దామని మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న సైబర్ నేరాలకు చాలా ఎక్కువ మంది పెరుగుతున్న నేపథ్యంలో మన వంతుగా మనం ఏం చేయగలం, సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డ వరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ రకంగా వాళ్ళు ముందుకు పోవాలన్న ప్రతి విషయాన్ని కూడా మా వాలంటీర్స్, మా టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మేము ఒక వాట్సాప్ బాట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పక్కన మీరు ఆ బాట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. సో నెంబర్ వచ్చేసి 7075741930. మళ్ళీ మీకు చెప్తున్నా, మీకు ఆల్రెడీ నెంబర్ అక్కడ పక్కన డిస్ప్లే అవుతా ఉంది. ఇది వచ్చేసి వాట్సాప్ బాట్ 7075741930. మీరు ఈ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ బాట్ కనుక మీరు హాయ్ అని కనుక మెసేజ్ పెడితే మీకు ఫస్ట్ వచ్చే మెసేజ్ 1930కి కానీ cybercrime.gov.inకి కంప్లైంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఫిల్ చేసి మాకు కూడా దానికి సంబంధించిన సమాచారాన్ని కనుక ఇస్తే మా టీం కూడా ఇంకా ఏం చేయాలి ఫర్దర్గా అన్న విషయం మీద కూడా మా టీం దాన్ని అసిస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసిన తర్వాతనే మా టీం వర్కౌట్ చేస్తూ ఉంది ఆల్టర్నేట్గా. తర్వాత ఎలా ఉండాలి, ఏ రకంగా కేసుని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏదన్నా కూడా అండర్ ది గైడెన్స్ ఆ పోలీసులకి కంప్లైంట్ చేసిన తర్వాతనే మరీ చెప్తున్నా 1930కి అలాగనే cybercrime.gov కంప్లైంట్ చేసిన తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే ఖచ్చితంగా మా టీం కూడా దాన్ని పర్స్యూ చేసి మీకు అసిస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మనం చూస్తున్నాం ఈ లోన్ ఫ్రాడ్స్ చాలా భయంకరంగా పెరుగుతూ ఉన్నాయి. సో కొన్ని విషయాల్లో మీకు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి, అసలు ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుద్ది, సో దీంట్లో ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, తర్వాత దీంట్లో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి అనేక రకాలైన డౌట్లు మీకు రావచ్చు. సో డౌట్లు వచ్చినప్పుడు మీరు ఎవరిని అడగాలి, ఎవరు మీకు సమాచారం ఇవ్వాలి అన్న దానికి ఒక సమాధానంగా ఈ బాట్లో ఇప్పుడు మేము ఏవైతే మీకు డిస్ప్లే చేస్తున్నామో 7075741930 బాట్లో మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కింద మీరు ఆ బాట్ను మీరు క్వశ్చన్ కనుక అడిగితే మీకు ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఎలాంటి సమాచారమైనా సరే నిమిషాల్లో మీకు ఇస్తుంది. ఇప్పుడు ChatGPT ఏ రకంగా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుందో అలాగనే సైబర్ క్రైమ్లో జరిగిన రకరకాల ఇష్యూలు మీకు ఉంటాయి. కొన్నింటిలో మీకు డౌట్లు వస్తూ ఉంటాయి. డౌట్లు క్లారిఫై చేయాలంటే మీరు ఎవరిని అడగాలి,
మీరు ఎవరితో మాట్లాడాలన్న అనేక రకమైన అంశాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ బాట్లో కూడా మీకు ఆప్షన్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ బాట్లో మీకు సంబంధించి ఏ డౌట్ వచ్చినా మా ఏఐని కనుక అడిగితే ఆ ఏఐ మీకు పూర్తి స్థాయిలో మీ డౌట్స్ క్లారిఫై చేస్తుంది. ఇదే కాకుండా ప్రధానంగా మనం చూస్తే మీకు ఒకసారి మొబైల్లో అనుమానిత లింక్స్ వస్తూ ఉంటాయి, అలాగనే కొన్ని వెబ్సైట్లు వస్తూ ఉంటాయి. మీ అనుమానిత లింక్స్ అసలు ఏంటి, ఇది కరెక్టా కాదా, ఇది ఏదైనా దీంట్లో వైరస్ ఏమైనా ఉందా అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ లింకును ఈ వాట్సాప్ బాట్లో కనుక మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్లో సస్పీషియస్ లింక్ అని చెప్పి అన్న దాంట్లో కనుక మీరు పేస్ట్ చేస్తే ఈ లింక్ అనేది ఏంటి, దీంట్లో వైరస్ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా ఈ బాట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అంటే ఒక మినిమం నాలెడ్జ్ దీంట్లో వస్తుంది. మీరు మా కంప్లైంట్ చేయొచ్చు. దీంట్లో మేము ప్రతిదీ కూడా మా టీం మెంబర్స్ మీకు అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఆటోమేషన్ ద్వారా మీరు కంప్లైంట్ చేసినా కూడా మా డెస్క్టాప్ మీదకి మీరు ఇచ్చిన కంప్లైంట్ వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం ఏ రకంగా సాల్వేషన్ ఉంది, ఎలా దాన్ని సొల్యూషన్ చేసుకోవాలని చెప్పని మీ కంప్లైంట్ తీసుకున్న తర్వాత మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క కంప్లైంట్ స్టేటస్, అంటే ఇప్పుడు నిన్న మీరు కంప్లైంట్ ఇచ్చారు మా బాట్ ద్వారా, ఇచ్చిన తర్వాత మరి దాన్ని మీ టీం ఎంతవరకు చేసింది, దానికి యొక్క ఫాలోఅప్ ఏంటి కనుక్కోవాలంటే కూడా మీకు దానికి సంబంధించిన మీ నెంబర్ మీ మొబైల్కి కూడా వచ్చేస్తుంది. అలాగనే దీంట్లో మీకు ఎప్పటికప్పుడు మీరు అప్డేషన్ తెలుసుకోవచ్చు. సో ఇలా దీంట్లో ప్రధానంగా మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అలాగనే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో హెరాస్మెంట్స్. నేను చాలా ఎక్కువ గమనించిన ఈ మధ్యలో మన యొక్క ఈ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మనకు సంబంధించిన కొన్ని డూప్లికేట్లు తయారు చేసి డబ్బులు అడగడం, తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేయడం, అలాగే మన ఫొటోస్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో హెరాస్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కంప్లైంట్లు 1930 కంప్లైంట్ చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే మనకంటూ ఒక లీగల్ అథారిటీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే మన ఎన్జిఓ చేసే కార్యక్రమాలు ఏంటంటే మనం కూడా కాస్త కోస్తో సపోర్ట్గా ఓపెన్ సోర్స్ టూల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టూల్స్ ద్వారా వాళ్లకు నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం, వాళ్లకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం. ఒక్కోసారి మనం చూస్తాం, మేము ఈ సైబర్ హెల్ప్ ఎన్జిఓ తరఫున నేను IIIT భాషలకు సంబంధించి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు ఒక విద్యార్థి చాలా టెన్షన్గా ఉన్నాడు. సార్ నేను లోన్ యాప్స్లో నేను డబ్బులు తీసుకున్నాను, తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఇంకా డబ్బులు కట్టబడినారు, నా న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చింది సార్, నేను బతికే పరిస్థితి లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు చాలా టెన్షన్గా ఉన్న మనిషి చాలా డిప్రెషన్ ఫీల్ అవుతా ఉన్నాడు. ఆల్రెడీ 193 కంప్లైంట్ చేశాడు. ఏం చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి మేము కొన్ని రెమెడీస్ ఉన్నాయి మా దీంట్లో. ఏ రకంగా మనం ఆ లోన్ యాప్స్ సంబంధించిన ఈ కాల్స్ నుంచి, అలాగనే ఈ ఫొటోస్ కనుక మనకు నగ్నంగా చేసి షేర్ చేసిన విషయంలో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. కాబట్టి అవి ఎలా చేయాలో మాకు కనుక ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మా టీం అలర్ట్ అయిపోయి, ఫస్ట్ మీరు ఏదైనా సరే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలన్న ఆలోచన విరమించండి. టెక్నాలజీ పరంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న టెక్నాలజీ అన్లిమిటెడ్, ప్రపంచంలోనే ఒక హై ఎండ్ టెక్నాలజీ మన తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య అనేది పక్కన పెట్టేసి సొల్యూషన్ ఏం చేయాలని దాని మీదనే ఇప్పుడు మా ఎన్జిఓ కూడా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అటు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇటు పబ్లిక్ మీడియేటర్గా ఉండి పబ్లిక్కి ఏ రకంగా అసిస్ట్ చేయాలి, వాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సొల్యూషన్ ఏంటన్న విషయాల మీదనే మేము ఈ బాట్ను తయారు చేయడం జరిగింది. ఈ బాట్ వచ్చేసి నెంబరు ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతా ఉంది, 7075741930. మీరు దీన్ని నోట్ చేసుకోండి. మీరు హాయ్ పెడితే ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తూ ఉంది, 1930తో కంప్లైంట్ చేయండి. దాని తర్వాత ఆ విషయం మాకు కూడా తెలియజేస్తే మనం కూడా దాన్ని అసిస్ట్ చేస్తాము. తర్వాత మీకు వచ్చిన డౌట్లు కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇలాంటి సెక్షన్, ఇప్పుడు మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఈ కంప్లైంట్కి ఎలాంటి సెక్షన్లు ఉంటాయి, ఏ రకమైన శిక్షలు పడతాయి అన్న విషయం మీద సైబర్ క్రైమ్కి సంబంధించిన ఎలాంటి క్వశ్చన్స్ కూడా ఈ బాట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. దాంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి. అలాగనే మీకు వచ్చిన అనుమానిత లింకులు మీరు పేస్ట్ చేస్తే ఆ లింకు ఎలాంటి లింక్, అది దాంట్లో వైరస్ ఏమన్న విషయం కూడా చాలా స్పష్టమవుతా ఉంది. ప్రధానంగా ఈ బాట్ మేము అందుబాటులో ఇచ్చడానికి మహిళలు, తర్వాత అమ్మాయిలు సోషల్ మీడియాలో హెరాస్మెంట్ గురవుతూ ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు మా బాట్లోకి వచ్చి మాకు గనక మెసేజ్ చేస్తే డెఫినెట్గా మా టీం మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, అసిస్ట్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ సంబంధించిన ఎలాంటి ఇష్యూ జరిగినా, ఎలాంటి ఇబ్బంది తలెత్తినా ఫస్ట్ మీరు 1930 కాల్ చేయాలి. తర్వాత cybercrime.gov.in
మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మాత్రమే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము కూడా మీకు అసిస్ట్ చేస్తాము. సో మీకు ఏదన్నా ఇబ్బంది కలిగి అదొక తీవ్ర పరిణామాలు జరుగుతాయేమో అన్న టెన్షన్ అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా మా బాట్లోకి వచ్చి మాకు ఎమర్జెన్సీ ఇలాంటి ఇబ్బందులుగా చెప్తే మాత్రం డెఫినెట్గా మా టీం ఎలర్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో మీ ఫొటోస్ పెట్టి ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే వాటిని గంట లోపల డిలీట్ చేయగలిగే టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. కాకపోతే మీరు ఏదైనా సరే పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత మాత్రం అప్రోచ్ అవ్వాలి. మీరు పదే పదే మీకు రిపీట్ చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు సోషల్ మీడియాలో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్లో కనుక లేకపోతే ఈ డిజిటల్ అరెస్ట్ లాంటివి జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ 1 అవర్లో, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, ఫస్ట్ 1 అవర్లో కనుక మీరు ఆ విషయాన్ని పోలీసులు కనుక కంప్లైంట్ ఇస్తే మీకు డబ్బులు చాలా వరకు రికవర్ అవుతాయి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరోసారి మళ్ళీ ముగించేమని చెప్తున్నాను, మీరు 7075741930 బాట్ కంప్లైంట్ చేయండి. మీకు జరిగిన ఎలాంటి సైబర్ క్రైమ్ అయినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసిన తర్వాత మా గనుక ఫిర్యాదు చేస్తే మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తాము. సోషల్ మీడియాలో మెసేజ్లు పంపించుకుంటా, కాల్స్ చేసుకుంటా, బెదిరింపులు, బ్లాక్మెయిల్స్, తర్వాత మార్ఫింగ్ ఫోటోలు ఇలాంటి ఏవి చేసినా కూడా డెఫినెట్గా దానికి తగ్గ సొల్యూషన్ మా దగ్గర ఉంది. ఏది చేసినా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి మా దగ్గర చాలా పెద్ద టీమే ఉంది. cyberhelps.in అనే ఒక వెబ్సైట్ కూడా ఉంది. అలాగనే ఈ బాట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మళ్ళీ మీకు అనేకమైన కొత్త విషయాలతోటి మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.